మన యొక్క గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ప్రతినిత్యము కూడా విశేషమైన ఆరాధన అంతా కూడా జరుగుతుంది. ఉదయం 5:30 గంటలకు స్వామికి నిత్యార్చన విధి జరుగుతుంది. ఉదయం పూట నిత్యార్చన విధి తదనంతరం కూడా 7 గంటలకు స్వామికి పంచహారతి జరపబడుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 11:30 గంటలకు స్వామికి మహానివేదన, ఆలయము మూసివేయటం జరుగుతుంది. మహానివేదన అనంతరము కూడా ఉదయం 6 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 12:30 దాకా కూడా దేవాలయ దర్శన వేళలు, మధ్యాహ్నం 3:30 దగ్గర నుంచి కూడా సాయంత్రము 8 గంటల వరకు కూడా దేవాలయం యొక్క దర్శన వేళలు ప్రతినిత్యము కూడా ఉంటాయి. దీంట్లో భాగంగా ప్రతిరోజు కూడా సాయంత్రం పూట 7:30 గంటలకు స్వామికి విశేషటువంటి నక్షత్రహారతి, కుంభహారతితో శ్రీ వీరాంజనేయ స్వామివారికి ప్రతిరోజు కూడా హారతి ఇవ్వటం జరుగుతుంది. ఆ దర్శనం చేతనే భక్తులందరూ కూడా అనేకటువంటి అనుభూతులను పొందుతూ వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా స్వామి యొక్క ఆ యొక్క సంధ్యా హారతి 7:30 గంటలకు చేసేటువంటి ఆ యొక్క హారతి సమయంలో స్వామికి అటువంటి స్వామికి నిత్యార్చన విధి అంతా కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము కూడా 3 పూటల త్రికాలార్చనలో భాగంగా స్వామికి సాయంకాలము అర్చన చేసి 7:30 గంటలకు స్వామికి విశేషమైన నివేదన అంతా కూడా చేసిన పిమ్మట కూడా హారతి ఇవ్వటం జరుగుతుంది. ఆ నక్షత్ర హారతితో స్వామిని దర్శించటం వల్ల మనకు సకల శుభాలు కూడా చేకూరుతాయి అని చెప్పి శాస్త్రవచనం. మనము దానికి 27 నక్షత్రంలో మనం ఎవరు పుట్టినా కూడా 27 నక్షత్రంలోనే పుడతాం. అట్లాగే ఆ నక్షత్రహారతికి కూడా 27 ఒత్తులు వేసేటువంటి ఈ యొక్క ఆ స్థలమంతా ఆ 27 నక్షత్రములతో ఆ యొక్క నక్షత్రహారతిని తయారు చేయటం జరుగుతుంది. ఆ విధంగా ఆ 27 నక్షత్రములలో ఏ విధంగా అయితే మనం పుట్టామో ఎటువంటి దోషాలున్నా కూడా ఆ నక్షత్రహారతి దర్శించిన మాత్రం చేతనా కూడా మనకు ఏ నక్షత్రంలో జన్మించినా కూడా అటువంటి దోషమేమైనా ఉంటే నివృత్తి గావించబడి సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పేసి ప్రగాఢమైన నమ్మకం. ఆ విధంగా 7:30కు స్వామివారి యొక్క హారతి అయిపోయిన తర్వాత 8 గంటలకు దేవాలయం మూసివేయటం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా స్వామికి అనేక నిత్య విధులన్నీ కూడా నిర్వహిస్తూ ఉండటం జరుగుతుంది. ప్రతిరోజు కూడా స్వామికి విశేషమైన ఆకుపూజలు చేయించుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా. ఆ ఆకుపూజ చేయించడం వల్ల వారికి ఉన్నటువంటి సకల గ్రహదోషాలు కూడా నివృత్తి కావించబడి సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పేసి ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈ విధంగా భక్తి విశ్వాసాలతో స్వామిని గనక మనము దర్శించినట్లయితే, పూజించినట్లయితే కూడా సకల శుభాలు కూడా చేకూరుతాయా అని చెప్పేసి శాస్త్రవచనం. శుభం భూయాత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.